రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు గూగుల్ సహకారం అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐసిటీలో గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఏఐ ఆధారిత సేవలు అందించేందుకు గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ ఏఐ సెంటర్ ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఏ అవును, బి చెప్పలేం. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. గచ్చిబౌలిలోని టీ హబ్లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సమక్షంలో గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబనాతో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ మేరకు ఎంఓయూపై సంతకాలు చేశారు. వ్యవసాయం, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ సేవలు అమలు చేస్తూ భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా గూగుల్ సహకారం అందించనుంది. గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ఏఐ నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ టీచింగ్ మెథడ్స్ ప్రారంభిస్తుంది. రైతులకు అవసరమైన ఇన్పుట్, మార్కెటింగ్ సదుపాయాలన్నీ అనుసంధానం చేస్తూ తెలంగాణ ఓపెన్ అగ్రికల్చర్ నెట్వర్క్ను ప్రారంభిస్తుంది. గూగుల్ డేటా కామన్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఓపెన్ డేటా యాక్సెస్ను మెరుగుపరుస్తుంది. తెలంగాణ ఏఐ విజన్లో భాగంగా మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను మెరుగుపరచడానికి గూగుల్ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కీలక రంగాల్లో సహకారం, దేశ డిజిటల్ భవిష్యత్తుపై తమ సంస్థ కట్టుబడి ఉందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబనా అన్నారు. దీని ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. తెలంగాణలో తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ విస్తరణపై ఇటీవల దావోస్లో ప్రభుత్వంతో యూబీఎస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. జీసీసీ విస్తరణ ద్వారా రాష్ట్రంలో కొత్తగా సుమారు 1800 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సంస్థ ప్రతినిధులు టీ హబ్లో సీఎంను కలిసి తమ ప్రణాళికల పురోగతిని వివరించారు.